నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మూర భద్రేశం పాల్గొని లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి జాతీయ పతాకంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర భద్రేశం మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని భారతదేశ జాతీయ పతాకంగా గుర్తించడం జరిగిందన్నారు. మన త్రివర్ణ పతాకాన్ని మనకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యను ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ గారి అత్యంత ప్రియ శిష్యుడు పింగళి వెంకటయ్య గారు గుంటూరు జిల్లా నివాసి మాచర్ల గ్రామ నివాసి అయినటువంటి వెంకటయ్య గారు ఇంట్లో చూడముచ్చటగా ఈ మువ్వన్నెల జెండాను తయారు చేయడం జరిగింది. మరి చక్కటి కొలతలు 2:3లో తయారు చేయబడిన ఈ జెండా 3 రంగులు కాషాయ రంగు ధైర్యం మరియు సాహసాన్ని గుర్తిస్తుంది. మరి తెలుపు మరి శాంతి మరి స్వచ్ఛతను గుర్తిస్తుంది. ఆకుపచ్చ రంగు మరియు పాడి పంటలను గుర్తిస్తూ మరి చక్కగా తయారు చేయడం, అందులో మరి 24 చువ్వలతో మరి అశోక ధర్మచక్రం ధర్మాన్ని చట్టాన్ని కాపాడే ఈ యొక్క ధర్మచక్రాన్ని సృష్టించి మరి 22వ తారీఖు జూలై మరి ఆనాటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ జెండా మనకెంతో అతి ముఖ్యమైనది. మన యొక్క స్ఫూర్తి ఎంతోమంది త్యాగదనులు ఇచ్చినటువంటి ఈ యొక్క పండుగ అతి ముఖ్యమైనది. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ కజాంపురం రాజేందర్, జోన్ చైర్మన్ నాలో ప్రసాద్, క్లబ్ అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్, సెక్రటరీ కొల్లూరు విజేందర్, ట్రెజరర్ కొలిపాక సతీష్, చేగంటి నరేష్, బంకరామస్వామి, జయప్రకాష్ చౌడ, కోదటి ప్రవీణ్, ఎస్ గోపాలరావు, సురేష్ పటేల్, జ్యోతిరామ్ పాటిల్, షేగంటి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శ్రీకారం, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని, లయన్స్ క్లబ్ ఆఫ్ లక్ష్మీనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ వాసవి వివిధ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు.